ఏంట్రా నిన్నెవరైనా కొట్టారా? రేయ్ ఇది పట్టుకోరా. ఎవరాది చెప్పరా, ఏమిటి లేరేస్తాను? అదంతా ఏం కాదు, ఈ రోజు మన ముగ్గురు మాస్టర్ చేత బాగా దెబ్బలు తింటాం. ఎందుకని? నిన్న దొంగతనంగా తిన్నాగా, అది మాస్టర్కి ఎలాగో తెలిసిపోయింది. అయ్యో ఇప్పుడు ఏంట్రా మనకత్తి? ఏం రారా గంట కొట్టినా బళ్ళోకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? ఒకే జాతి అందరం, ఒకే మతం. రండి దొరగారులు, మీ ముగ్గురికి ఇప్పుడే పొద్దెక్కింది అనుకుంటాను. లోపలికి రండిరా. చెప్పండి సార్, నిన్న వంకాయ కూర ములక్కాయ పులుసు రుచిగా ఉన్నాయా? మాట్లాడండి రా. ఉప్పు గిప్పు చాలదండి చెప్పండి, రేపటి నుంచి మీకు కావాల్సినట్టు చేస్తాను. రేయ్ బుడంకాయ, నా వంట తమకు నచ్చిందండి? సార్ మాస్టర్ ఇంట్లో దొంగతనం తప్పని చెప్పాను సార్, దానికేడు నేనున్నాను రారా ధైర్యంగా వెళ్ళి తిందా అన్నాడు సార్. అయ్యో సార్, మీరు చెప్పేదంతా నేను చెప్పినట్లు చెప్తున్నాడు సార్. రే అబద్ధం చెప్పకూడదురా. ఎవరు? నేనా? నే అబద్ధం చెప్పానా? మరేంటి, ఈడు కూడా పక్కనే ఉన్నాడు కదా. ఏరా? అవును సార్, వీడే తిందా రమ్మన్నాడు. రేయ్ నోరు మూసుకుంటారా. మింగేటప్పుడు ముగ్గురు సమానంగా పట్టుపడతారు, దొరకగానే ఒకటి మీద ఒకటి చాడీలు చెప్తున్నారు. ఇక మీద రాదలుచుకుంటే ముందుగా నాకు మాట చెప్పండి, మీకు కూడా కలిపి ఒక గిన్నెడు వండుతాను. ఏంటి? పొండి వెళ్ళి కూర్చోండి. ఏ సార్, బెంచి ఎక్కొద్దంటారా? వద్దు పోరా. గుంజీలు తీయొద్దంటారా? వద్దు పోరా. ఏ సార్ నేను ఉయ్యాలోపునా? వాయిస్తాను రాసుకొని పోరా. రేయ్ ఇలారా. అవసరం లేని చోటంతా పిన్ను పెట్టుకో, అవసరం ఉన్న చోట వదిలేయి. కూర్చుకుందా? అయ్యో సారీ సారీరా. సరిపో. ఈ నిక్కర వేసుకున్న ఒకటే వేసుకోపోయినా ఒకటే. సరే, 1వ క్లాస్ పాఠం తర్వాత చూద్దాం. ఇప్పుడు 3వ క్లాసు. ఏది 3వ క్లాస్ వాళ్ళకి నిన్న హోంవర్క్ ఇచ్చానే, అందరు చేసుకొచ్చారా? చెయ్యని బృహస్పతులు ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలే. ఎవరైనా ఉన్నారా? అదే కదా, కనీసం ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి. ఎందుకు చేయలేదమ్మా? ఎందుకు చేయలేదు చెప్పు. ఇంటి పనులు ఉన్నాయి, అందుకే టైం దొరకలేదు. ఓహో, దొరగారికి టైం దొరకలేదా? రై నువ్వు లేరా. నువ్వు హోంవర్క్ చేసావా? ఎరా, వాడిని తమ్ముడే కదా, చెప్పరా. నీ తోడ పుట్టిన తమ్ముడే కదా. అవును సార్. చిన్న పిల్లాడు వాడు రాసుకొచ్చాడు, నీకు టైం దొరకలేదా? ఇంతమంది మధ్య నిలబడడానికి సిగ్గులేదు? చెప్పు, రేపటి నుంచి చేసుకొస్తానని చెప్పు. రేపు కూడా చేయలేను. బ్లడీ రాస్కల్, నేను ఇంత ఓపిక అడుగుతుంటే ఎంత పొగరగా చెప్తున్నా. చెయ్యి దాసరా, సాసరా చెయ్యి. ఏమైందా చేతికి? మా పిన్ని వాత పెట్టింది. పిన్ని? అవును సార్, వీళ్ళ నాన్నకి 2 పెళ్ళాలి సార్. వీళ్ళమ్మ చచ్చిపోయింది, వీళ్ళమ్మ ఇంకా బతికే ఉంది. అందుకని వీడెప్పుడు చూసినా మంచి బట్టలతో వస్తాడు, వీడు ఇటువంటి చిరిగిన బట్టలు వేసుకొస్తాడు. ఇంత పాఠం రాయాలనే పలక తీసి పెట్టాను, కానీ మా పిన్ని ఇంటి పనులు చేయకుండా నిన్నెవడు పాఠం రాయమన్నాడని పలకలాక్కుని వాత పెట్టేసింది సార్. అందుకనే సార్ రాయలేకపోయాను. పర్వాలేదు, ముందు చేయనయం కానీ హోంవర్క్ తర్వాత చదువు కానీ. కూర్చో. నా బాబుని అనాథగా వదిలేకండి, మీకు దండం పెడతానండి. దయచేసి నా బాబుని అనాథగా వదిలేకండి. ఇక మీదట వాడికి అమ్మ నాన్న అన్ని మీరేనండి. మిమ్మల్ని నమ్ముకునే వెళ్ళిపోతున్నాను. నాకు భయంగా ఉందండి, ఇక నేను తిరిగి రాను. వాడిని కంటికి రెప్పలా చూసుకోండి. ఏమండి, వాడిని అనాథగా వదిలేకండి. ఏమండి? అన్నం తింటున్నప్పుడు గొడవ చేయకూడదు, నిశ్శబ్దంగా భోంచేయండి. ఇందా అన్నయ్య, ఇంటి పోయిన తిను. వద్దమ్ముడు, నువ్వే తిను. నువ్వు చిక్కిపోయావని మీ అమ్మ నన్ను తిడుతుంది, నాకు ఇదే చాలు. నీ చేతికి వాత పెట్టిందిగా, నేను తినిపిస్తాను. నమస్కారం పెట్టారా? నమస్కారం అండి. ఏంటంటే ఆ టౌన్ లో చదువుకొచ్చు మంచి మర్యాదలకు పద్ధతి లేదు. నమస్కారం పెట్టాలంటే చక్కగా 2 చేతులు జోడించి పెట్టాలి. అది మానేసి ఏదో అర్థం లేకుండా మొండి చేలో ఒంటి చేతితో పెడుతున్నావే, జరగవయ్యా.
ఏం బతి చదువులో ఏటో మా కర్మ కొద్ది మా ఊరికి మేటర్గా వచ్చావు. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏం మాస్టరు చదువుకున్నోళ్ళు కదా నోటితో చెప్తే సాలదా అండి? తిరుపతి గోవుల్లో గోవిందనామం పెట్టినట్టు 2 చేతులు జోడించారేంటి? ఏం చదువులో ఏం పద్ధతిలో? పొండి పొండి. ఈ సమయం ఏమిటి ఇలా అయింది? చెప్తే విందా లేనిపోయి పనులు చేసి ప్రాణం మీద తెచ్చుకోండి. ఏమైంది చెప్పవే, చెప్పమ్మా. ఒరే బాబు, నువ్వు త్వరగా వెళ్ళి మంతసాన్ని పించుకున్నారా? బయటికి రావద్దని నెత్తు నోరు కొట్టుకుంటే విందా ఈ మంట ఎండలో వచ్చి ఇక్కడ కూలబడింది. ఆడబడి కూడా ఇక్కడ ఏం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ ఆ చొట్టు చోటు తీసుకెళ్తావా? అది ఇంత యాతన పడుతుంటే ఎలా మోసుకెళ్తామే? ఏం చేద్దామంటే ఏం చేద్దాం చెప్పండి. పంచిలో బాగోదులే బాబు. అరే ఇప్పుడేమిటమ్మా బాబు భలేవారు మీరు పట్టుకోండి. రామ్మా, ఇలా పట్టుకోండి. సరే, చాలా థ్యాంక్స్ అమ్మా. మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు సార్. లచ్చి ఏంటండి? ఎటు మీ ఇంటి పక్కకి వెళ్తున్నా? ఉదయం మాస్టర్ టిఫిన్ కావాలని అడిగారు. ఇక్కడ వ్యాపారంలో ఉందా? పోయే దారిలో నువ్వు కాసి ఇచ్చేసిపోతావా? మీరొకరండి. నువ్వు అంటేనే నా మొగుడికి లక్ష సందేహాలు. అతగాడు రాత్రిలో నిద్రలో కూడా నా చెయ్యట్టుకుని నిద్రతాడు. దానితో నేను మేటర్ ఇంటికి వెళ్ళి చూసాడంటే ఇంకేమన్నా ఉందా? నాకు ఆపమే కూలిపోద్దండి. శుభ్లక్క, ఏం తల్లి? నీ మాస్టర్ ఇంటి పక్క వెళ్తున్నాను. నా చేతికి నేర్చేస్తాను. మా తల్లి, నా కష్ట నష్టాలు తెలిసిందనివి. పెళ్ళయ్యాక కవల పిల్లని కంటావులేమ్మా. నాన్న, అమ్మకి దండం పెట్టుకో బాబు. నీకు మంచి బుద్ధి ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి. రోజు రాత్రుళ్ళు అమ్మా అమ్మా నన్ను గొడవ పెట్టకుండా ఉండాలిరా. దండం పెట్టుకోమ్మా. రావమ్మా సకల కళావల్లి. నిన్నటి దాకా రాత్రి వేళ మాత్రం భోజనానికి వచ్చావు. ఈరోజు పగలే దయచేసావా? నేనేవి తిండి కోసం రాలేదు, నీకే తిండి తీసుకొచ్చాను. అమ్మా తల్లి, నీ టిఫిన్ మాకేం అక్కర్లేదు. నేను నిన్న సుబ్బులకి డబ్బులు ఇచ్చాను. ఆవిడే పంపిస్తుంది, తింటాం. పోయి అక్కడి నుంచి తెచ్చారయ్యా. కొట్లో ఎవరు లేరని నా చేతికిచ్చి పంపింది. ఇవ్వు. మహాభాగ్యం. థ్యాంక్స్. ఏంటన్నావు? థ్యాంక్స్ అన్నా. 10వ క్లాస్ దాకా చదివాను. శభాష్, ఇంగ్లీష్ మాస్టర్ పేరు నిలబెట్టావు. నేను పిల్లాడు తినాలి. నీ కళ్ళు పడితే మా కడుపు నొప్పి వస్తుంది. కాస్త అవతలకి పో. ఇదిగో సిసలైన పిసినార్లా ఉన్నవి. అంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను. ఒక మాట వరుసగా తినిపో అని చెప్పకూడదా? పిలవకుండానే పేరణానికి వచ్చారు అక్క నువ్వు. దీంట్లో మళ్ళీ ఏడవకురా, మాస్టర్తో చెప్తాం. ఎరా మళ్ళీ కీసులాడుకున్నారా? కాసారు వెళ్ళని మామిడి తోటలో కట్టుబడేశారు సార్. మామిడి తోటలోనా? అవును సార్. ఎందుకు కట్టేశారా? వీళ్ళమ్మ బాలాజీకి నిన్న రాత్రి భోజనం పెట్టకుండా పస్తు పెట్టిందిట. అందుకని ఉదయాన్ని బళ్ళోకి వచ్చేప్పుడు ఆకలిగా ఉందని మామిడి తోటలో దూరి ఒక కాయ కోశాడు. అందుకు ఆ తోటాడు పట్టుకుని కట్టేశాడు. ఎరా వెళ్ళి వాళ్ళ పిన్తో చెప్పారా? చెప్పావు సార్. దానికి ఆవిడ అంది వాళ్ళని అక్కడే ఉండి దెబ్బలు తిని చావమంది. ప్రమిళ కొంచెం బాబుని పట్టుకోమ్మా. రై పదండి, ఎక్కడ చూపించండి. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్, అమ్మో, 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 బాబాయ్, 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 అయ్యో, బాబాయ్, అమ్మో, అమ్మో, అమ్మ బాబాయ్, అయ్యో, 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 బాబాయ్, అయ్యో, 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 బాబాయ్, 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 అయ్యో, అయ్యో, రేయ్, తట్టుకోలేకపోతున్నాను సార్. చాలా బాధగా ఉంది సార్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. చడి చెప్పుడు లేకుండా తోట జరపడానికి నీకెన్ని గుండెలు రా? నేను అడుగుతుంటే నువ్వు కొట్లుపుతున్నా? నేను తద్దమ్మా అనుకున్నావా?
ఒట్టి చేతులతో కష్టపడుతున్నారు. ఎవరైనా కర్ర తెచ్చి విసిరంట్రా. ఎవరైనా వెళ్ళి నీళ్ళు తీసుకురంట్రా. ప్రమీల, నీకు దెబ్బ తగిలిందా? లేదే. మరేంటి నీకు అక్కడ రక్తం? అది మరి అది వేరే వేరే. నిజమే ప్రమీల, అక్కడ రక్తం వస్తుంది చూడు. ఒరే, అది ప్రమీల రక్తం కాదు, మాస్టర్ రక్తం. మాస్టారు ప్రమీల మీద ఆ చోట వాలారు కదా, అప్పుడు మాస్టర్ తల సరిగ్గా అక్కడ తగిలింది, అప్పుడు మరకైంది కదు ప్రమీల. ప్రమీల, నీళ్లు త్వరగా వెళ్ళి జల్లు. వద్దు. వెళ్ళమంటే వెళ్ళవేంటి? తొందరగా వెళ్ళి జల్లు. వద్దు, పోరా. ఏం ప్రమీల, నీళ్లు చల్లితేనేగా తెలివి వస్తుంది. నీళ్లు చల్లితే తెలివి వచ్చి వెళ్ళిపోతారు, కాసేపు అలాగే ఉండదు. ప్రమీల, అప్పుడైతే కథ అలా మారిందా?